హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము తేజు బ్లాగ్. ఈరోజు నేను బాదం మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది ఎలానో ఒకసారి ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ నేను బాదం మిల్క్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నా. సో ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్లేస్లో టోన్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను క్రీమీ టెక్స్చర్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఆ పాలను ఒక బౌల్లో పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో మిల్క్ బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం మా టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు పాలని కాగబెట్టుకోవాలి. అది ఫైన్గా కాగిన తర్వాత, అంటే పాలు తెరిలిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. సో తర్వాత నేను బాదం అండ్ ఇలాచీ పాలు 3 కలిపి గ్రైండ్ చేశాను. సో ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఆ మూడు గ్రైండ్ చేసుకున్న దాన్ని మిల్క్లో యాడ్ చేసేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఈజీగా బాదం మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు.